నమస్తే. జూబ్లీ హిల్స్ మరికొద్ది రోజుల్లో బై ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ ఇంకా టికెట్ ఎవరిస్తారనేది ఖరారు చేయలేదు, కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం టికెట్ ఎవరికి ఇస్తారనేది ఖరారు చేసినటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలతో కావచ్చు, నేతలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉండబోతుంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్, ఏ విధంగా జరగబోతా ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల గురించి వారు ఏం చెప్తారు అనేది వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా ఉండబోతుంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్? బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకవైపు మాగంటి సునీత గారికి ఇచ్చారు, ఇంకా కాంగ్రెస్, బీజేపీ టికెట్లు ఖరారు చేసుకోలేదు. ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు వీళ్ళు టికెట్స్ విషయంలోనే ఆలోచన పరంగా చూడాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, ప్రజల్లోకి దూసుకుపోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఉన్నటువంటి దివంగత మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయాయి. అది కాబట్టే ఇప్పుడు చూడండి, ఈ బై ఎలక్షన్స్లలో మొట్టమొదటిగా ఓవరాల్ తెలంగాణలోనే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. ఆ ఊర్లలో ఆ విధంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగినప్పటి నుండి ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు, ప్రజల్లో ఏ విధంగా వెళ్ళినాయి. ఇంతకుముందు జరిగినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ట్రాకింగ్ చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం బై ట్రాక్ను చూడండి. ప్రజల్లో పథకాలు ఏ విధంగా వెళ్ళాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు వెళ్ళాయా, కాంగ్రెస్కి సంబంధించినటువంటి పథకాలు వెళ్ళాయా? ఈరోజు ధీమాగా బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున మేము ఎందుకు మాట్లాడగలుగుతున్నామంటే, గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే ప్రజల్లో మా ముందున్నాయి. ఇప్పుడు మనం నించున్నటువంటి ప్రధాన రహదారులతో కూడుకొని రహమత్ నగర్ డివిజన్కి అభివృద్ధి అంటేనే బీఆర్ఎస్ అంటేనే అభివృద్ధి పదం ముందుకు తీసుకెళ్ళినటువంటి గోపీనాథ్ గారు ప్రధాన కార్మిక నగర్ ప్రధాన రహదారిలో 320 ఉన్నటువంటి గుడిసెల్ని వారికి జీవనోపాధిగా వారికి గుడిసెల్ని తొలగించి బీరంగూడలో పక్కా ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కమలానగర్కి సంబంధించినటువంటి 2 BHK గవర్నమెంట్ ద్వారా ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్స్ నిర్మించడం జరిగింది. ఈ యొక్క రహమత్ నగర్ డివిజన్లో దళిత్ స్టడీ సర్కిల్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు అనునిత్యం ఇబ్బందులు కలిగే మంచినీటి సమస్య ఎన్నో కాలంగా గత ఏళ్ళుగా మంచినీటి సమస్య ఉండడం జరిగింది. ఆ మంచినీటి సమస్య వెళ్ళాలని చెప్పి 3 MLకి సంబంధించినటువంటి మంచినీటి రిజర్వాయర్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ యొక్క రహమత్ నగర్ డివిజన్లో ఒక 9 ఎకరాల్లో ఖాళీ స్థలం ఉంటే అది వృధాగా పోతుందని చెప్పి ఆలోచించి మాగంటి గోపీనాథ్ గారి హయాంలోనే ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ కావచ్చు, ఈ యొక్క నియోజకవర్గానికి ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి ఆ స్థలాన్ని ఉపయోగపడేలా చేయాలని చెప్పి ఒక 5 ఎకరాలలో ఒక క్రీడా మైదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్తే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే ప్రజలకి మేలు జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలలో ఏ ఒక్కటి కూడా పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళలేదని చెప్పి మేము చెప్పగలుగుతున్నాము. మేము చెప్పడం కాకుండా ప్రజల్లో వెళ్తే ప్రజలే చెప్పగలుగుతారు ప్రజల నాడి ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి అన్నది. ఈ ప్రభుత్వంలో వారు ఇచ్చినటువంటి హామీలు అవ్వచ్చు, పథకాలు అవ్వచ్చు, ప్రజల్లో ఏది కూడా జరగలేదు. మేము దాన్ని ఎందుకు ఆలోచించి చెప్తున్నామంటే, ఓన్లీ మాటలకు చెప్పడానికే ఉన్నటువంటి ప్రభుత్వం చేష్టల్లో లేదని చెప్పి చెప్తున్నాము. ఈరోజు ఈ బై ఎలక్షన్స్ మాగంటి దివంగత గోపీనాథ్ గారు అకాల మరణం చెందవల్లనే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఈ బై ఎలక్షన్స్ రావడం జరిగింది. ఈ బై ఎలక్షన్లో మొట్టమొదటగా ప్రభుత్వంలో ఉన్న పార్టీలు కావచ్చు, అది వాళ్ళు అపోజిషన్లో ఉన్న పార్టీలు కావచ్చు, ఏ ఒక్కరు కూడా వారి యొక్క పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అభ్యర్థిని వాళ్ళు నిర్ణయించడం వాళ్ళ ఆలోచనలోనే ఉండిపోయారు. ఇంకా వారు ఏ ఆలోచన ఉన్నా కూడా మా పార్టీ తరఫున మా దివంగత మాగంటి గోపీనాథ్ గారి సతీమైన సునీతని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖర్ గారు వారి యొక్క కుటుంబం గురించి ఆలోచించి ఈ నియోజకవర్గానికి మాగంటి గోపీనాథ్ గారు చేసిన సేవల్ని మళ్ళీ గుర్తించాలి, వారు ఇచ్చినటువంటి యొక్క ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లాలి, వారి యొక్క ఆశయాలను నెరవేర్చాలని చెప్పి కార్యకర్తల ఆలోచనలను తీసుకొని కేసీఆర్ గారు ఈ మాగంటి సునీతకు టికెట్ని ఖరారు చేయడం జరిగింది. ఆ విధంగా మేము ప్రజల్లో దూసుకెళ్తున్నాము. మేము మాగంటి సునీత గారికి టికెట్ ఇవ్వాలని మా ఆలోచనని వాళ్ళు గుర్తుపెట్టుకుని టికెట్ ఇచ్చినందుకు మేము సంతోషంగా ఉన్నాం. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి డెవలప్మెంట్స్ను మా దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో ఉంది కాబట్టి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ
బీఆర్ఎస్కి సంబంధించినటువంటి క్యాడర్ చాలా గట్టిగా ఉంది. ఏ ప్రభుత్వం ఉన్నా ఎలాంటి భయపడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్కి అభ్యర్థి ఎవరికి ఇచ్చిన టికెట్ ఇచ్చినా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో మాగంటి సునీత గారిని గెలిపించి ఈ యొక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ టికెట్ని మేము బహుమతిగా ఇవ్వడానికి మేము నిర్ణయించుకున్నాము. ఒకవైపు అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము, వాళ్ళు ఇప్పటిదాకా చూస్తూ ఉన్న మంత్రులు వాళ్ళందరూ కూడా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నట్టు కూడా కొన్ని ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నారు. సో ఏంటి అంటే ఎప్పుడు రాలేనటువంటి మంత్రులు ఇప్పుడు దాదాపు ఇదే చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు. ఎట్లా ఉంది ఇక్కడ రాజకీయం? మేము అదే అంటున్నాము. ఈ గత ప్రభుత్వంలో ఉన్న అభివృద్ధి చూడండి, ఇప్పుడు చూడండి. ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఈ బై ఎలక్షన్ అన్న వరకే మంత్రుల్లో పర్యటించడం, మంత్రులు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. మరి ఈ మంత్రులకు ఈ 22 నెలలు అవుతుంది ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం గురించి వాళ్ళ బాధలు తెలియయా? ఈ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, ఉన్న ఓటర్స్ కావచ్చు, వీళ్ళ మంచి చెడు ఏ రోజు గుర్తించలేకపోయారు. ఈ రోజు ఎలక్షన్ అనగానే ముందుకు వచ్చి ఇనాగ్రేషన్స్ అని చెప్పి కోట్లు పెట్టి మేము ఇనాగ్రేషన్ చేస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు నవంబర్లో కావచ్చు, ఏ విధంగా ఈ 2-3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ 2-3 నెలల్లోనే నువ్వు ఇన్ని ఇనాగ్రేషన్ చేస్తున్నావు, ఇవి పూర్తి చేసి చూపించగలుగుతావా? ప్రజల్లో ఖాళీ ఏదో మాటకి ఇనాగ్రేషన్ చేసేసి కొబ్బరికాయ కొట్టేసి ఫొటోస్ దిగేసి వెళ్ళిపోతే నీకు ఇవి పూర్తి చేయాల్సిన పనులు మిగిలిపోతాయి కదా. ప్రజలకు కావాల్సింది ఏంటి? అభివృద్ధి. ప్రజలకు కావాల్సింది ఈ యొక్క పథకాలు. ఈ పథకాలను ముందిచ్చి ప్రజల్లోకి వెళ్ళండి. మేము ప్రజల్లో ఉన్నాము. ఎందుకంటే ప్రజలకు ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉండొచ్చు, వాళ్ళకి ఇచ్చినటువంటి పథకాలు ఉండొచ్చు. ఆ విధంగా మేము ఇచ్చాం కాబట్టి ధీమాగా ఉన్నాం. ఈ ప్రభుత్వంలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇన్ఛార్జీలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఎవరు ఎన్ని ఇనాగ్రేషన్స్ చేసినా ఏం చేసినా ప్రజలు ఆలోచిస్తారు. మాకు ఏం జరిగింది, మాకు ఉపయోగం ఏంటి, ఏ ప్రభుత్వం ద్వారా ఉపయోగం పొందాము, మేము ఎవరి ద్వారా లబ్ధి పొందామనేది మటుకు ప్రతి ఓటర్ కూడా గుర్తిస్తారు. కాబట్టి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అభివృద్ధి పథకాలను చూసుకొని ఇప్పుడున్నటువంటి అభివృద్ధి పథకాలను ప్రజల్లో మేము ముందుంచాం. కాబట్టి మా పార్టీ పరంగా కాకపోయినా కూడా ప్రజల నాడిని తెలుసుకోండి, ప్రజల యొక్క ఆలోచనలు తెలుసుకోండి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజల్ని గుర్తించండి. ప్రజలే గుర్తిస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఏ పథకం కూడా మాకు పూర్తిగా సహకరించలేదు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, బీజేపీ పార్టీ నుంచి కావచ్చు అభ్యర్థిని ఖరారు చేయలేదు. సో ఏం జరుగుతుందంటే వాళ్ళ సతమతంలోనే ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి మొత్తంలోనే ఒక ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే ఒక హాట్ కేక్ లాగా ఉంది. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ప్రభుత్వంలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని, ఈ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదల బీఆర్ఎస్ పార్టీకే ఉంది. ఎందుకంటే సిట్టింగ్ సీటు మేము ఎలాగైనా కూడా మేము చేసినటువంటి పథకాలు ఉన్నాయి కాబట్టి మేము ఆలోచనలో ముందు నుంచే ఉన్నాం. మేము ప్రజల్లోకి ముందే వెళ్ళిపోయాం. ఈ ఇనాగ్రేషన్స్, ఈ ఓపెనింగ్స్ చేయకుండా మరి మీకు అలా అంతటి ఆలోచన, అంతటి సత్తా ఉంటే కనుక ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఆలోచన పక్కన పెట్టి మీ అభ్యర్థిని ప్రకటించండి. మీలో మీకే సతమత లేదు. 10 మంది కొట్లాడుకుంటూనే ఉన్నారు, నాకు టికెట్ అని. ఎవరో ఎక్కడి నుండో, ఏ డివిజన్ నుంచో వస్తారు, ఏ నియోజకవర్గం నుంచో వస్తారు, ఇక్కడ అతనికి అభ్యర్థి అని చెప్పి ప్రకటిస్తున్నారు. మీలో మీకే సతమతగా ఉంది కదా. ఒక అభ్యర్థిని ఇక్కడ కేటాయిస్తే ఆ అభ్యర్థి వల్ల ఇక్కడ మనకి క్యాడర్ పెరుగుతుందా, ఈ అభ్యర్థి వల్ల మనం ఈ స్థానాన్ని గెలిపించుకోగలుగుతామా అనే ఆలోచన మీలోనే సతమతంలో మీరు ఉన్నారు. బీజేపీ కావచ్చు, బీజేపీకి ఆలోచన పరంగా ఆలోచిస్తే ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ వాళ్ళకు బీజేపీకి ప్రజల్లోనే తెలిసిపోతుంది. బీజేపీ ఉండొచ్చు, ఎంఐఎం ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, వాళ్ళ పార్టీ అభ్యర్థినే కేటాయించలేకపోతున్నారు. వాళ్ళ ఆలోచనలే ఇంకా దూరంగా ఉన్నాయి. కాబట్టి మేము ప్రజల్లో ఉన్నాము, అనునిత్యం మేము ప్రజలకు అండగా ఉంటాము, ప్రజలు మాకు అండగా ఉంటున్నారని చెప్పి మా ప్రభుత్వం తరఫున, బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున కేసీఆర్ గారు మాగంటి సునీత గారిని ప్రకటించారు. మేము ప్రజల్లో ముందుగానే పనుల్లో నిమగ్నమైపోయాము. ఈ యొక్క ప్రజల నాడిని మాకు తెలుసు కాబట్టి ఈ స్థానాన్ని తప్పకుండా మేము గెలుచుకుంటాము. కేసీఆర్ గారికి బహుమతిగా ఇస్తాము మేము.